ఈరోజు 4వ రోజు విజయవాడలో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేస్తారు. శ్రీశైలంలో కుష్మాండదేవిగా అలంకారంలో మనకు దర్శనం ఇస్తుంది అమ్మవారు. ఆశ్వీజ శుద్ధ చవితి నాడు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకారం చేస్తారు. ఈరోజు అమ్మవారిని మనం పూజించడం వల్ల మనకు ధనధాన్యాలకు లోటు ఉండదండి. ఈరోజు అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదువుకోవాలి. అమ్మవారికి మినపగారెలు లేదా మొక్కజొన్న వడలతో ఈరోజు అన్నం నైవేద్యం పెట్టడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. ఈరోజు చదువుకోవాల్సిన మంత్రం వచ్చి సుర సంపూర్ణ కలిసం రుధిర పుత్రమేవచ దదాన హస్త పద్మాభ్యం కుశమాండ శుభదాస్తు. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించుకోవడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుందండి. ఈ మంత్రాన్ని జపించుకున్న తర్వాత మేడి వృక్షానికి పూజ చేసుకోవాలి. అలాగే ఎర్రని పూలతో అమ్మవారిని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మినపగారెలు లేదా మొక్కజొన్న గారెలు అమ్మవారికి రోజు నైవేద్యంగా పెట్టాలి. లలిత సహస్రంలోని స్తోత్రాన్ని చదువుకోవడం చాలా మంచిదండి. పురుషార్థ ప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఒక పొద్దుండి పాలు పండ్లు తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈరోజు అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకరిస్తారు. పూజ చేసుకునే వాళ్ళు కాషాయపు రంగుని ధరించాలి. ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రం 108 సార్లు జపించుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు